శివాంశతో పుట్టి ధర్మాన్ని దిశానిర్దేశంగా మార్చుకుని హలో మూవీ లవర్స్, మనం ఈరోజు ఎక్కడున్నామో తెలుసా? ఈ అద్భుతమైన లొకేషన్ చూస్తూ అంటే నా గుండెల్లో గజగజలాడిపోతూ ఉంది. సో ఇక్కడైతే మారిచ్చ షూటింగ్ అయితే జరిగిందనమాట. సో ఆ టీం అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో పలకరించే ప్రయత్నం చేద్దాము. అసలు ఈ షూట్ ఎలా జరిగింది, వాళ్ళ అనుభవాలు ఏంటి అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. లెట్స్ గో. నమస్కారం అందరికీ, మీరు చూస్తున్నారు షూట్ అండ్ షో. నేను మీ ప్రిన్స్ విజయ్ని. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా ఒక సాధారణ సినిమా అయితే కాదనమాట. ఇది ఒక అనుభవం అని చెప్పుకోవచ్చు. ఒక అంతర్ముఖ ప్రయాణం, ఒక చీకటి వెనుక దాగిన సత్యం అని చెప్పుకోవచ్చు. సో దీని పేరే మారిచ. ఈ పేరు వింటానే ఒక పురాణ ఛాయ అనేది గుర్తుకొస్తుంది కదా. కానీ ఈ సినిమా కేవలం రాక్షసుడి కథ కాదు. మనిషి చీకటిని ఎందుకు ఎంచుకుంటాడన్న ప్రశ్నకు ఒక గాఢమైన సమాధానమే ఈ మారిచ. సో ఇందులో అయితే మైథాలజీ, థ్రిల్లర్, ఫ్యాంటసీ, డ్రామా 3 జోనర్లు కలిపి రియల్ లొకేషన్స్లో నేచురల్ టెక్చర్స్తో తీసిన సినిమా అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే ఈ మారిచ సినిమా నేరుగా ఓటీటీ అంటే మన అమెజాన్ ప్రైమ్లో అయితే రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఆ డేట్ కూడా మీకు వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సో ఈరోజు మనతో ఉన్నారు ఈ విజన్ వెనుక ఉన్న క్రియేటర్స్, డైరెక్టర్ ఎం శివాజీ అండ్ సురేష్, డిఓపి బ్రూనో, మరియు సినిమాలో కీలక పాత్ర పోషించిన నటీనటులు కూడా మనతో ఉన్నారు. అయితే ఆలస్యం చేయకుండా మారిచ ప్రపంచంలోకి మనం కూడా ప్రవేశిద్దామా? కమాన్. హాయ్ బ్రో, బాగున్నారా? సో మొత్తానికైతే మీ టీంతో కలిసడం అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంతకీ మారిచ దాంట్లో మీ పాత్ర ఏంటి? మారిచలో నేను డైరెక్టర్ గా చేశాను. నా పేరు శివాజీ. ఇదంతా నా టీం అన్న. సూపర్ సూపర్. మీరు బ్రో? నా పేరు సురేష్ అన్న. నేను ఈ మూవీకి డైరెక్టర్ గా చేశాను. అంటే ఈ సినిమాకి ఇద్దరు డైరెక్టర్? ఇద్దరం చేసాము. సూపర్. మీరేంటి బో స్పెషల్ గా ఉన్నారు? స్పెట్స్ గిడ్స్. నా పేరు సయ్యద్ ఆజమ్. నేను సినిమాలో యాక్టర్ గా చేశాను, ఎంటర్టైనిస్ట్ గా చేశాను. మెయిన్ లీడ్ వచ్చి హైదరాబాద్ లో ఉన్నాడు. ఆయన వేరే ఇంటర్వ్యూస్ చేస్తాను. అంటే మీ క్యారెక్టర్ ఏంటి ఇందులో? దీంట్లో సినిమా చూసిన తర్వాత అర్థమవుతారు అన్న. ఓకే. సో ఒకసారి ఏప్రిల్ 5th వస్తుంది. సో మీ సపోర్ట్ వల్ల అంత రీచ్ అయితే డెఫినెట్ గా మీరు సాటిస్ఫై అవుతారు. అంటే చూసిన తర్వాత బాగా చేసినాడు పిల్లోడు అని. ఓకే, ఈ సినిమా ముచ్చట్లు మళ్ళీ మాట్లాడదాము. ఒకసారి పరిచయం చేసుకుందాం అందరూ. బ్రో బాగున్నారా? హాయ్ హాయ్ హాయ్. ఏంటి మీ పాత్ర ఏంటి ఇందులో? దీనిలో నేను కో డైరెక్టర్ వర్క్ చేశానన్న. నా పేరు యశ్వంత్. ఎట్లుంది మీ ఎక్స్పీరియన్స్? మంచిగా ఉందన్న. ఓకే ఓకే. సో మొత్తానికి ఈ కథకంతా బలంగా మీరే ఉన్నారు. సో ఏంటి మీ పాత్ర ఏంటి ఇందులో? నా పేరు బ్రూనో. సో ఈ ఫిలింకి నేను డిఓపిగా వర్క్ చేశాను అన్న. సో ఇది మా టీమ్ అన్న. సో ఈ మారిచ్ అనే మూవీ దాదాపు 1.5 years నుంచి లాట్ ఆఫ్ స్ట్రగుల్ తర్వాత బయటకు వచ్చింది. సో ఏప్రిల్ 5th అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవబోతుంది. సో ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా. సో ఇంతకీ మీ ఈ సినిమా ఎలా తీసారనేది ఒక చోట కూర్చొని మాట్లాడుకుందాం అంతా. ఓకే డైరెక్టర్ గారు, శివాజీ గారు, నిజంగా మిమ్మల్ని కలుసుకోవడం అయితే నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. మొత్తానికైతే ఈ మారిచ టైటిల్ మీరు దేన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ టైటిల్ పెట్టాల్సి వచ్చింది? అలాగే ఇంకొకటి నా ప్రశ్న అనమాట, ఈ రామాయణంలో మారిచ ఉంది కదా, ఆ మారిచాకి మీరు తీసిన సినిమాలో మారిచాకి అసలు తేడా ఏంటి? ఈ 2 క్వశ్చన్లు నాకు చెప్తారా? అంటే దానికి దీనికి సంబంధం అయితే ఏం లేదన్న. కాకపోతే చిన్న క్యారెక్టర్ చేంజ్. ఈ క్యారెక్టర్ ఏమంటే క్యారెక్టర్ చేంజ్ చేస్తూ వెళ్తాడు. ఒక్కొక్క సందర్భంలో ఒకలా ఉంటాడు. దాన్ని బేస్ చేసుకొని ఆ టైటిల్ పెట్టడం జరిగింది. అంటే రామాయణానికి దీనికి ఏం సంబంధం లేదు? రామాయణం దేనికి అసలు మారిచ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న హావభావాలని వ్యక్తపరుస్తూ వారి క్యారెక్టరైజేషన్ చెప్తూ చెప్పడం కోసం ఆ పేరు పెట్టింది. మెయిన్ ఈ కథలో మారిచతోనే స్టార్ట్ అవుతుందా? మారిచదనం మొదలవుతుంది. సో మీరు చెప్పండి సురేష్ గారు. సో మారిచ టైటిల్ మన డైరెక్టర్ అయితే ఎంచుకున్నారు. ఇందులో అయితే మీరిద్దరు డైరెక్ట్ అయితే చేశారనమాట మారిచ సినిమా. సో మీకేమనిపించింది అసలు ఈ టైటిల్ పెట్టడానికి ముఖ్య కారణం అని మీరేమనుకుంటున్నారు? మూవీలో మారిచ అనే ఒక క్యారెక్టర్ చాలా స్పెషల్ అన్న. ఒక మారిచ అనే మూవీలో మొత్తానికి మారిచ అనే క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉంటది. సో తనకి క్యారెక్టర్లు అంతా చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క సీన్ లో ఒక్కొక్క గెటప్ వస్తూ ఉంటది. ఒక రంగుల మాలి జిత్తు
అన్న టైప్లో ఉంటుంది అనమాట. సో దానికి ఇంకా మూవీ మొత్తానికి మారీచా అనే ఒక టైటిల్ని హైలైట్ చేద్దాం అన్నట్టుగా మూవీలో మారీచా అని టైటిల్ పెట్టాం. ఓకే శివాజీ, ఇప్పుడు మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ మారీచా అనేది ఒక పురాణాల బేస్డ్ మీద చేసినట్టుంది. సో ఇప్పుడున్న జోనర్కి మీరు తీసిన పురాణాలకి ఏమైనా సెట్ అవుతుందా? ఖచ్చితంగా అన్న. ఇప్పుడు మైథాలజీ సినిమాలు చాలా సెన్సేషనల్ అవుతున్నాయి. మీరు చూసినట్టయితే ఇప్పట్లో చాలా సినిమాలు వచ్చాయన్న. అలాంటిది మనం కూడా ఆ టైప్ ఆఫ్ కంటెంట్స్ తీసుకొని మంచిగా తీసామన్నా. అంటే ఒక సస్పెన్స్ కానీ ఒక థ్రిల్లింగ్ కానీ ఇవన్నీ యాడ్ చేసి, అంటే ఆడియన్స్ చూస్తే ఖచ్చితంగా సస్పెన్స్ ఫీల్ అవుతాడు, థ్రిల్లింగ్ ఫీల్ అవుతాడు. ఓకే, అంటే కథలో అయితే ఎక్కడా తగ్గలేదన్నా. అంటే మీరు ఏం చెప్పాలనుకున్నారు ఆడియన్స్కి? ఎంటర్టైన్మెంట్ అవుతుంది అన్న. ఇది పక్కా ఒక థ్రిల్లింగ్ ఫీల్ ఖచ్చితంగా ఇస్తుంది అన్న. అది మాత్రం పక్కా చెప్తాను. ఓకే, ఈ మారీచాకి అయితే ఇద్దరు డైరెక్టర్లు అయితే ఉన్నారు. సో ఇద్దరు డైరెక్టర్ల మధ్య ఏమైనా వర్షన్ వచ్చిందంటే ఏమన్నా రే ఇట్లా చేయాలి అట్లా చేయాలి అనేవి కొన్ని ఉంటాయి కదా, అంటే కొంచెం కష్టమే కదా కొంచెం ఇద్దరు డైరెక్టర్లు భరించడం అంటే. నీకు నచ్చినవి కొన్ని ఉంటాయి, అతనికి నచ్చినవి కొన్ని ఉంటాయి. ఎట్లా బ్యాలెన్స్ చేశారు? ఫస్ట్ అయితే మేము డిస్కషన్ చేసుకుంటాం అన్న. ఇద్దరము సెటప్ పోకముందు ఇద్దరం ఒక సీన్ గురించి, ఈ రోజు జరిగే షెడ్యూల్ గురించి ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకుంటాం. ఇక్కడ డిస్కస్ చేసుకొని ఫలాంది ఇది తీయాలి ఇది తీయాలని మేము ఒక అంచనాకు వచ్చి ఆ తర్వాతే ఇద్దరం కాన్ఫిడెంట్గా షూట్లోకి దిగుతామన్న. ఓకే సురేష్ గారు, సో మొత్తానికి ఈ కథలో భయము భక్తి కూడా చూపించారు. అసలు ఏంటి ఈ రెండింటి మధ్య వైరేషన్ ఎందుకు చూపించాల్సి వచ్చింది? ఒక అధర్మము ధర్మానికి జరిగే ఒక సంఘటన ఈ కథ అన్న. మన మెయిన్ థీమ్ వచ్చేసి, సో ఒక అధర్మం జరిగే చోట ధర్మం జరిగితే అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అన్నది మెయిన్ కాన్సెప్ట్ ద్వారా అది మొత్తం ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, మీ ట్రైలర్ అయితే నేను చూసాను, చాలా భయంకరంగా ఉంది, మంచి థ్రిల్లింగ్ అనుభవించాను అనమాట. సో ఎందుకు ఈ కథలో రావడానికి ఎందుకు మీరు చూస్తా అంటే 20 సంవత్సరాల కన్నా తక్కువ వయసులో ఉన్నారు, ఎందుకు ఈ పురాణాలు ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏంటి? ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఆడియన్స్కి? పురాణాలు బేస్డ్ ఎందుకు తీసుకున్నాం అంటే, ఇది ఇప్పటి జనరేషన్లో చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారు అన్న. మెయిన్ ఇప్పుడు లవ్ స్టోరీస్ కంతా అతనికి గ్రాప్ కన్నా ఇలాంటి స్టోరీస్ని ఎంకరేజ్ చేస్తున్నారు, బాగా హల్చల్ అవుతున్నాయి అన్న. ఇవి అందుకు ఆ బేస్లో తీయడం జరిగిందన్న. ముందు నుంచి నేను తీసే ప్రతి కథలో ఇలాంటి కాన్సెప్ట్ని పెట్టడం నాకు ఇష్టం అన్న. నాకు ఇలాంటి ఈ సబ్జెక్ట్స్ అంటే చాలా ఇష్టం అన్న. మైథాలజీ పురాణాలు ఇది నాకు చాలా ఇష్టం అన్న. ఓకే బ్రూనో గారు, ఈ కథకి మెయిన్ కర్మ కర్త క్రియ అంటే మీరు అని చెప్పుకోవచ్చు. సో డిఓపిగా అయితే ఈ సినిమాలో మీరు వర్క్ చేశారు. సో కొన్ని సిచ్యువేషన్ చూస్తా అంటే నిజంగా గూస్ బంప్స్ అంటారు కదా, అవి వస్తాయన్నమాట కొన్ని సిచ్యువేషన్స్. సో మొత్తానికి ఈ సినిమా డైరెక్టర్ గారు మీకు చెప్పినప్పుడు యాజ్ ఎ డిఓపిగా మీకేమనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీ డిస్కషన్లో కూర్చున్నప్పుడు యాజ్ అ డైరెక్టర్ సురేష్, శివాజీ, యశ్వంత్ వీళ్ళతో స్టోరీ డిస్కషన్ కూర్చున్నప్పుడు ఆ స్టోరీలో జెన్యూనిటీ కనిపించింది అన్న. లైక్ గ్రౌండ్ టు ఎర్తెడ్ అంటే ఒక విలేజ్ స్టోరీ, ఇది ఒక 2000లో జరిగే స్టోరీ అన్న. సో నాకు ఆ జెన్యూనిటీ ఫీల్ అయ్యి ఆల్రెడీ డైరెక్టర్లతో నేను ఆల్రెడీ ప్రీవియస్లీ 3 ఫిలిమ్స్ చేశానన్న. కొన్ని రాంగ్ కామ్ ఉన్నాయి, కొన్ని మర్డర్ మిస్టరీస్ ఉన్నాయి. సో ఇది ఒక డిఫరెంట్ స్టోరీ అవుతుంది అనిపించింది. దీంట్లో అయితే మనం 100% ఇవ్వచ్చు, డైరెక్టర్ల విజన్ చూపించవచ్చు. నాకు చాలా జెన్యూన్లీ బలంగా ఫీల్ అయ్యా. నా క్రాఫ్ట్ ఎన్హాన్స్ అవుతుంది, ప్లస్ వీళ్ళ విజన్ ఎన్హాన్స్ అయ్యి కొత్త ఛాన్సులు రావచ్చు. లైక్ మేము ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్, మేమంతా టీమ్గా ఏర్పడి అందరు సపోర్ట్ తీసుకొని చేసాము. సో స్టోరీలో అయితే దమ్ము ఉందన్న. డెఫినెట్లీ సినిమా రిలీజ్ అయ్యాక అందరికి ఆ కథ నచ్చుతుంది. కొన్ని రోజుల వరకు మిమ్మల్ని ఆ స్టోరీ హంట్ చేస్తుంది. ఓకే, దానికోసం తీసి. ఓకే, మొత్తానికి డైరెక్టర్ గారు మీకు ఆ కథ చెప్పినప్పుడు మీరు ఒక విజన్లో వెళ్ళింటారు, అరే దీన్ని ఇలా తీయాలి అలా తీయాలి, ఈ పొజిషన్లో చూపించాలి, ఈ యాంగిల్ పెట్టాలని చెప్పేసి. మొత్తానికి ఈ సినిమాలో అయితే మొత్తానికి అన్ని రియల్ లొకేషన్స్ మీదే బేస్ చేసుకొని తీశారు. సో ఏంటి ఇట్లా ఈ కేక్ మొత్తం డైరెక్టర్లకే ఇవ్వాలి. ఆల్మోస్ట్ చాలా సార్లు మేమంతా అడ్జస్ట్ అయ్యి రెక్కిలకి వెళ్ళి వీళ్ళు కొన్ని లొకేషన్ నాకు పంపించడము, నేను కొంచెం వర్క్ లో బిజీ ఉండడం, తర్వాత మేమంతా రెక్కిలకి వెళ్ళి ఆ లొకేషన్ 1-2 సార్లు చెక్ చేసుకోవడము, వెదర్ కన్ఫర్మేషన్ ఇవన్నీ చేసి తర్వాత దీని కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా నేనే చేశాను. లైక్ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్ కి ఏ కాస్ట్యూమ్ అయితే సెట్ అవుతుంది, మిగతా క్యారెక్టర్లు ఎలా ఏ కాస్ట్యూమ్ లో ఉంటే ఆ స్టోరీ ఎలివేట్ అవుతుంది. లైక్ మన ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ కి లైక్ డివైన్ ఎలిమెంట్స్ లైక్ ఆరెంజ్ ఈ కలర్స్, తర్వాత నేచర్ గ్రీన్ కలర్స్ ఇలా యూస్ చేసాము. తర్వాత వచ్చేసి యాంటాగనిస్ట్ క్యారెక్టర్కి కొన్ని డీప్ రెడ్ బ్లాక్ ఈ సైడ్ వెళ్ళిపోయాం, కొంచెం ఈవిల్నెస్ కొంచెము ఆ డేంజర్ చూపించడానికి. ఇలా మొత్తం అంతా డిస్కషన్ అన్న.
ఏదైనా నేను చెప్పబోయేది ఎవరికైనా డిఓపికైనా డైరెక్టర్స్కి వాళ్ళ టెక్నీషియన్స్కి, స్టోరీ ఆల్మోస్ట్ స్క్రిప్ట్ దశలోనే ప్రీ ప్రొడక్షన్ పర్ఫెక్ట్గా జరిగితే అది పోస్ట్ ప్రొడక్షన్లో బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. తర్వాత దాంట్లో ఎక్కువ జింజాటం ఉండదు. నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్లో చూసుకోవచ్చు, అంతా డిఏలో చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ డిఏలో చూసుకోవడం అనేది 70% ఇంపాసిబుల్ అన్న. మొత్తం ఏదైనా చేయగలిగితే ప్రీ ప్రొడక్షన్లోనే చేసుకోవాలి. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో ఏమైనా చిన్న చిన్న మైనర్ చేంజెస్ అయితే ట్విక్ చేయొచ్చు వాటిని. అలా ఆ అప్రోచ్లో మేము చేసామన్న. మొత్తానికి బృందా గారు, మీ మూవీ ఆడియన్స్ చూడాలంటే ఒక వీకెండ్లోనే ఎంచుకుంటాడు. అది మీరు ఓటీటీలో రిలీజ్ చేశారు April 5th అమెజాన్ సండే రోజున వస్తుంది. ఆ రోజు ఫెస్టివల్ కూడా ఉంది. సో అందరు రిలాక్స్ అయ్యి చిల్ మోడ్లో చూడొచ్చు, ఫ్యామిలీతో సహా చూడొచ్చు, ఖచ్చితంగా చూస్తారు. సో ఇందులో కొన్ని సీన్స్ ఉంటాయి, కొన్ని షార్ట్స్ కూడా ఉంటాయి. అది చూసినప్పుడు బా ఏం తీసారా అన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా అనిపించింది? ఆ షాట్ మీకు నచ్చిన షాట్ ఏంటి? ఈ పర్టికులర్గా ఈ షాట్ మెస్పరైజింగ్గా అని చెప్పి నేను అంటే ఆల్మోస్ట్ నేను పర్ఫెక్ట్గా క్రాఫ్ట్ చేయడానికి ట్రై చేశాను అన్న. ఆల్మోస్ట్ అన్ని షాట్స్ నాకు ఇష్టమే. సో ఒక షాట్ అయితే ఉంది నా ఫేవరెట్. దాంట్లో ఒక సిల్హౌట్ షాట్ వస్తుంది, లైక్ ప్రొటాగనిస్ట్ని చూపించేటప్పుడు ఆ షాట్ వస్తుంది అన్న. ఆల్మోస్ట్ అన్ని షాట్స్ నాకు ఇష్టమే. జస్ట్ మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నా, అన్నీ ఉన్నాయన్న. మీరు చూస్తే మీరు కామెంట్లో ఆడియన్స్ చెప్తారు. సో డైరెక్టర్ గారు, మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఇలాంటి టీం దొరకడం అనేది మీ అదృష్టం అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే ఈ సినిమాకి మీ ట్రైలర్లోనే నాకు ఒక భారీ బడ్జెట్ అనే ఆ వ్యామోహంలో నేనైతే పడినాను. ఎంత ఖర్చు అయింది ఇంతకి? చాలా చిన్న బడ్జెట్లోనే చేసామన్నా, మరీ ఎక్కువ వెళ్ళలేదు. చాలా లో బడ్జెట్. కానీ నీకు సినిమా చూస్తున్నంతసేపు ఇది లో బడ్జెట్లో తీసినట్టు ఉండదు, హై బడ్జెట్ ఫీలే వస్తుంది. అంత టీం అంతా అంత బడ్జెట్లో అంత అవుట్పుట్ తీసుకురావడానికి కారణం నా టీం అన్న. ఎట్లా సపోర్ట్ చేస్తారు మీ టీమ్? సపోర్ట్ చేస్తారు. ప్రీ ప్రొడక్షన్ వరకు ముందుగానే బాగా అందరూ కూర్చొని డిఓపి సజెషన్స్ తీసుకున్నాము. సురేష్ డైరెక్టర్, అతని సజెషన్స్, కో డైరెక్టర్ మొత్తం చాలా. ఈ అబ్బాయి అయితే యశ్వంత్ కో డైరెక్టర్ చాలా హెల్ప్ చేశాడు అన్న ఈ మూవీకి మాత్రం. నేను అంటే అన్ని తన భుజాన్ని వేసుకొని చేశాడు. ప్రతి వర్క్ని తన భుజాన్ని వేసుకొని చేసి ఆర్టిస్ట్ని రెడీ చేయడం కానీ, లొకేషన్ని ప్రిపేర్ చేయడం కానీ, లొకేషన్ వెళ్ళక ముందే ఆ లొకేషన్ గురించి తెలుసుకోవడం కానీ, దాన్ని మొత్తం ప్రిపేర్ చేయడం కానీ, అక్కడ ఏమేమి ఉండాలా అన్ని టోటల్ అతడే చూసుకున్నాడు. అలా టీం అంతా సపోర్ట్ చేశారు కాబట్టి ఆ లో బడ్జెట్లో ఇంత మంచి అవుట్పుట్ తీయగలిగాను. ఓకే, అసలు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకముందు మీ వెనకాల ఎంత కష్టం ఉంది? ఎన్ని రోజులు కష్టపడ్డారు ఈ ప్రాజెక్ట్ చేయాలంటే? ఇప్పుడు కంప్లీట్ అయ్యే వరకు 1 year అయిందన్న. ఇది షూటింగ్ వచ్చి 3 months ప్రీ ప్రొడక్షన్ వరకు షూటింగ్ కలిపి 3 months చేసామన్న. ఓకే, ఇందులో అయితే నిజంగా మంచి యాక్టర్స్ని అయితే మీరు ఎన్నుకోవడం జరిగింది. ఎలా జరిగింది సెలెక్షన్? అంటే ఆల్రెడీ ఇంతకుముందు నేను ఆడిషన్స్ అవి ఇవి పెట్టాను. ఇంకోటి ఏమంటే ముందటి నుంచే నేను షార్ట్ ఫిల్మ్స్ అవి చేయడం వల్ల ఎవరు బాగా చేసేవాళ్ళు అని బాగా తెలిసింది. కాబట్టి నేను అందరికీ అలా సెర్చ్ చేసి తీసుకున్నాను. ఓకే ఓకే, నిజంగా వీళ్ళ పని ఒక ఎత్తు అయితే మీ పని ఇంకా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే సెట్స్లోకి వెళ్ళి ఆ లొకేషన్స్ చూడాలి, ఎవరినెవరిని ఎట్లా ఆర్డర్లో పెట్టాలో అలా ఆర్డర్ పెట్టి యాక్టింగ్ చేయించాలి. మీకు ఎలా అనిపించింది ఈ మారిచ్చా టీంతో? మీకు ఎలా అనిపించింది? అన్నీ మంచి ఎక్స్పీరియన్స్ అన్న. ప్రతి ఒక్కటి పర్టికులర్ టైం టు టైం జరిగిపోవాలి. ప్రతి ఒక్క సిచ్యువేషన్ మనము కెమెరాస్ కానివ్వండి, డిపార్ట్మెంట్స్, ప్రతి డిపార్ట్మెంట్ మన అండర్ కంట్రోల్లో ఉండాలి. ప్రతిదీ టైం జరిగిపోతేనే మనకి షెడ్యూల్ కంప్లీట్ అవుతుంది. ఈ పర్టికులర్ డేలో ఇది కంప్లీట్ అయిపోవాలనే ఇంటెన్షన్తో జరుగుతుంటాయి. సో అన్నీ పర్ఫెక్ట్గానే జరిగినాయి, అనుకూలంగానే జరిగినాయి అన్న. మామూలుగా మీరు ముందు చూసారనమాట, కొన్ని మదనపల్లిలో కొన్ని షూటింగ్స్ వచ్చాయి, అందులో అసిస్టెంట్ డైరెక్టర్ కూడా వర్క్ చేశారు. సో ఇంత చిన్న వాళ్ళతో చేయడానికి మీకు ఎలా అనిపించింది? చిన్నదేం లేదు, నా ఫస్ట్ మూవీ ఇది మారిచానే. దాని తర్వాత మళ్ళీ ఇంకా నేను కన్నా మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేశాను అంతే. ఆ అనుభవం ఈ అనుభవం ఏం నేర్పించింది మీకు? రెండు ఎక్స్పీరియన్స్ అన్న. దీంట్లో నేను ఫస్ట్ స్టార్టింగ్ బేస్ నుండి ఇక్కడ నుంచి నేర్చుకుంటానే నేను దాంట్లోకి వెళ్ళినాను. సో ఇక్కడ నేర్చుకునిందే నేను అక్కడ ఇంప్రూవైజ్ చేసి అక్కడ చూపించడం జరిగింది. సో అట్లా జర్నీ ఇదైందండి. సో ఈ సినిమాకి అయితే బలం ఎవరని చెప్పుకోవచ్చు అంటే ఒక హీరో కానీ ఒక విలన్ కానీ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో అయితే మారిచ్చా క్యారెక్టర్ ఎవరనేది మీరే మాకు పరిచయం చేయాలి. ఎవరు ఆ మారిచ్చా? మారిచ్చా ఇప్పుడు వెనకాల కూర్చుంటా. మారిచ్చా నిజంగా ట్రైలర్లో ఒక సీన్ అయితే నేను చూసాను అనమాట.
ఎంట్రీ సీన్ అదేదో ఒక వెదురు దగ్గర దాంట్లో ఎంట్రీ అవుతాడు, అదేదో అదే స్పాయిలర్స్ దెబ్బతింటారు చెప్తే. సో మీకు ఎలా అనిపించింది యాక్టింగ్ చేస్తున్నప్పుడు? అంత భయంకరమైన ప్లేస్లో మీరు ఎలా చేశారనేది మన నా డౌట్ అనమాట. లైక్ యాజ్ అన్ యాక్టర్ అన్ని చేసేయాలన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టింగ్ అంటే పిచ్చి, దానివల్లనే ఇంత ఇదిగా వస్తుంది అవుట్పుట్. సో ఆ క్యారెక్టర్ అట్లుండింది కాబట్టి సో ఆ విధంగా యాక్టింగ్ చేయాలని ఫిక్స్ అయ్యి చేసాము. సో మావాడు ఎట్లయినా రాస్తే మంచి క్యారెక్టర్లు రాస్తారు నమ్మకము. సో ఆ క్యారెక్టర్ కూడా అట్లే వచ్చింది. సో చేసామన్నా. ఇప్పుడు లాస్ట్ April 5th రిలీజ్ అవుతుంది కదా, చూసి చెప్తే ఇంకా బాగుంటుంది. అంటే మీరు చూడ్డానికి కొంచెం హీరో లెవెల్లో ఉన్నారు. ఆ గెటప్ వేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా అన్న ఫీలింగ్ మీకు ఏమైనా వచ్చిందా? నా యాజ్ యాక్టర్గా నాకు అట్లేం అనిపించదు అన్న. నేను ఏ రోల్కైనా సిద్ధంగా ఉంటా యాజ్ అన్ యాక్టర్గా. హీరో అనుకుంటే హీరోగానే ఉండాలా. సో నాకు అట్లా యాక్టర్ నాకు ఏ క్యారెక్టర్, నా క్యారెక్టర్ నచ్చిందా, చిన్నదైనా పెద్దదైనా చేస్తా. నా క్యారెక్టర్ నచ్చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్, నచ్చితే చేస్తా డెఫినెట్గా. నా 100% నేను ఇస్తా అన్న. దాని తర్వాత ఇంకా పబ్లికే చూసుకుంటుంది, దేవుడు చూసుకుంటాడు. అంటే మీరు ఈ కథ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? బాగా అనిపించింది అన్న. ఫస్ట్ మావాడు ఎప్పుడు వాడు ముందు యాక్చువల్గా రాసే స్టోరీస్ అని అట్లాంటివి ఉంటాయి. మావాడికి రామ్ కామ్ లవ్ స్టోరీస్ అన్న చాలా దూరంగా ఉంటాడు. ఇట్లా అన్నాడు ఫస్ట్ వాడే ఉంటాడు. సో డెఫినెట్గా వింటానట్లే బాగా అనిపించింది, చేద్దాము అన్నాం. అప్పుడు పాటలు జరుగుతాను అంతేగాని మేమే అని ఆ క్యారెక్టర్ ఫిక్స్ అవ్వట్లా. దెన్ ఒకరోజు పిలిచి చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా చేస్తా అన్నాము. సో అట్లా అందరూ మేము ఆల్రెడీ టీమే కదన్నా. సో డెఫినెట్గా అందరూ అట్లే చేసుకొని చేసాం. సో డైరెక్టర్ గారు, నిజంగా ఈ ఒక సినిమా చేయాలంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. సో మీరేమంటున్నారంటే లో బడ్జెట్ అంటున్నారు. అసలు లో బడ్జెట్ ఏంటి, ఎంత లో బడ్జెట్ తీశారు, అసలు ఏ కెమెరాలు యూజ్ చేశారు, అమెజాన్ ప్రైమ్ తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి, అసలు ఏం చూసి మీ అమెజాన్ ప్రైమ్ మీ సినిమాని తీసుకున్నారు? ముందుగా అమెజాన్ ప్రైమ్ వరకు వెళ్ళిందంటే దానికి కారణం ఒకరు ఉన్నారన్న. అది మ్యూజిక్ డైరెక్టర్ ఘంటసాల విశ్వనాథ్ సార్ అని చెప్పేసి. ఘంటసాల విశ్వనాథ్ కాదండి, సారు పేరు ఘంటసాల విశ్వనాథ్ సారు. మేము చాలా మ్యూజిక్ డైరెక్టర్ని సెర్చ్ చేసామన్నా. చాలా బడ్జెట్ హ్యూజ్ అమౌంట్ చెప్పారు మాకు. ఇంకా మాకున్న లో బడ్జెట్లో ఎలా ఇది సాధ్యం అవుతుందా, సినిమా ఏమో తీసేసాం కానీ మ్యూజిక్ వరకు వస్తే ఎలా అని చెప్పేసి వాళ్ళు ఆ బడ్జెట్లకి మాకు ఫీజులు ఎగిరిపోయినాయి. మళ్ళీ ఒకసారి వెళ్దామని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ కాంటాక్ట్ నుంచి జీవి సార్ని కాంటాక్ట్ అయ్యామన్నా, ఘంటసాల విశ్వనాథ్ సార్ని. అప్పుడు సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు సారు ఫస్ట్ అయితే కంటెంట్ చూశారు. కంటెంట్ చూసిన తర్వాత మమ్మల్ని అడిగారు మీరు ఎంత బడ్జెట్ అయితే తీసుకోవాలంటే చాలా లో బడ్జెట్ సార్ అని చెప్పి. కానీ ఎక్కడ లో బడ్జెటే ఇచ్చాం కానీ దానికి తగ్గట్టు కొట్టలేదు. ఒక సినిమాకి ఎంతలా పని చేస్తే అంత మ్యూజిక్ వస్తుందో అలానే వర్క్ చేశారు, అంతే ఇచ్చారు, అంత హోప్ కూడా ఇచ్చారు. తర్వాత మ్యూజిక్ చేసినామో ఇది అయిపోయిందని పక్కన పెట్టేస్తారు. ఇంకా ఇది చాలా బాగుంది, దీన్ని ఇక్కడే పర్మనెంట్ చేయకూడదు, యూట్యూబ్ ఛానల్కు దీనికి దానికి వదిలేయకూడదు, OTT వరకు ట్రై చేద్దామనే చెప్పారు. సడన్గా ఒక కాల్ చేసి ఇట్లా OTT ప్లాట్ఫామ్స్ ఓకేనాయి మీరు ఏమంటారు అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యామన్నా. అంత బాధ్యతగా తీసుకొని అంత ముందు నుండి మా హెల్ప్ చేసిన సార్కి మాత్రం, సార్ ఇక్కడ లేరు హైదరాబాద్లో ఉన్నారు, ఖచ్చితంగా సార్ ఇది చూస్తే కదా చాలా చాలా థ్యాంక్ యూ సార్. మా టీం నుంచి ఈ ఛానల్ నుంచి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను సార్. మ్యూజిక్ డైరెక్టర్ అంటే నాకు గుర్తొచ్చింది, ఇందులో కొన్ని సిచ్యువేషన్స్ మీ ఇద్దరికి అడుగుతున్నాయి. ఇది మాత్రం కొన్ని బ్యాక్గ్రౌండ్ లేకుండా ప్రజల్లో ఆడియన్స్కి అయితే ఫియర్ని అయితే పుట్టించారు. ఇది ఎలా సాధ్యమైంది ఇద్దరికి? అసలు బ్యాక్గ్రౌండ్ లేదు, సైలెంట్గానే ఒక వణుకు పుట్టిస్తారు అనమాట ఆడియన్స్కి. అది ఒక సీన్ ఉంది, అది చెప్పకూడదు. అది ఎలా సృష్టించారు దాన్ని? మెయిన్ జీవి సారే అన్నమాట. అంటే మ్యూజిక్ కంటెంట్ చూసాం, మేమంతా కంటెంట్ చేసాం, ఓకే కంటెంట్ మీద మాకు ఒక మంచి అవుట్పుట్ చూసాక మాకు మంచి నమ్మకం వచ్చింది. బట్ జీవి సారు ఇచ్చిన హోప్ చాలా అన్న. మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు అసలు. మ్యూజిక్ మాత్రము అంటే చూసిన వాళ్ళు కానీ అంతా చాలా బాగుంది. మ్యూజిక్ మాత్రము మ్యూజిక్కే ఎంత క్రెడిట్స్ ఇచ్చింది. మ్యూజిక్ వల్ల మూవీ ఇంకొక హైప్ తీసుకెళ్లేలాగా ఉంది. అసలు చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. అంటే సారు చాలా బాగా మ్యూజిక్ వరకు చాలా హార్డ్ వర్క్ చేసి మ్యూజిక్ పర్ఫెక్ట్గా ఇచ్చారు మూవీకి తగ్గట్టు. ఏ మాత్రం తగ్గకుండా మ్యూజిక్ చాలా ఇంప్రెస్ చేస్తుంది మూవీని. అంటే ఎక్కువ సన్నివేశాలు ఇందులో కొంచెం భయానకంగా ఉంటాయి. సో ఆ సిచ్యువేషన్ని మీరు ఎలా క్రియేట్ చేశారని అడుగుతున్నాను. స్క్రిప్ట్ రాసుకున్నామన్నా, నీట్గా ఇలానే ఉండాలి, ఈ సీన్ ఇలానే చేయాలి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలే, ఈ సీన్ ఇలాగే ఉండాలి, ఈ సీన్ ఇలానే చేయాలి. ఒక చిన్న ఫియర్ అనేది మనం స్టార్ట్ పుట్టించాలి చూసే వాళ్ళకి, కనీసం ఆ ఎంటర్టైన్మెంట్ అన్న క్రియేట్ చేయాలి మనం అన్నట్టుగా చాలా హార్డ్ వర్క్ చేసి చేసాం. ఇందులో మెయిన్
మారీచ క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలంటే మీ క్యారెక్టర్ నిజంగా ఎంట్రీలో ఉన్నప్పుడు లాస్ట్లో చెప్పకూడదు, ఆ జరిగినప్పుడు ప్రజల్లో ఒక ఇంపాక్ట్ కలుగుతుంది. మారీచ అసలు విలనా హీరోనా అనేది కొందరికి మధ్యలో కలుగుతుంది. ఆ అనుభవం మీకు ఎలా అనిపించింది అన్న? లైక్ ఇప్పుడు క్యారెక్టర్ ఉంది కదా అన్న, సో ఇది ఒక విలన్ క్యారెక్టర్, యాంటగనిస్ట్ క్యారెక్టరే. సో ఇది టైటిల్ అంటే సినిమా పేరు ఒకసారి సినిమా చూస్తే, ఇప్పుడు స్పాయిలర్స్ ఇవ్వకూడదు అన్న, చెప్పేస్తే మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది పోతుంది. సో డెఫినెట్గా అయితే ఈ క్యారెక్టర్ అయితే మర్చిపోతారు అన్న, మర్చిపోరు ప్రజలు, ఎవరు మర్చిపోరు. మారీచ అనే పేరుని బాగా అడాప్ట్ చేసుకుంటారు. సో అట్లయితే పర్ఫార్మెన్స్ చేసామన్నా. సో డెఫినెట్గా ఎంకరేజ్ చేయండి, కొత్త వాళ్ళని కూడా చూసే పబ్లిక్ కూడా ఎంకరేజ్ చేయండి. అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అవుతుంది April 5th. సో డెఫినెట్గా వెళ్ళి వాచ్ అండ్ అమెజాన్ ప్రైమ్. ఓకే, డైరెక్టర్ శివాజీ గారు, ఈ సినిమా ముఖ్యంగా ఎవరిని టార్గెట్ చేసి ఈ సినిమా తీశారు? అంటే ఆడియన్స్ కొన్ని జోనర్స్ ఎంచుకుంటారు. సో ముఖ్యంగా మీరు ఎవరిని టార్గెట్ చేసుకొని ఈ సినిమా తీయాల్సి వచ్చింది? అంటే వీళ్ళని వాళ్ళని టార్గెట్ చేశాను ఏం లేదన్నా, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఇది. ఎందుకంటే ఇప్పట్లో హారర్ అనేది చిన్నపిల్లలు కానీ, చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలు ఏజ్ రికమెండేషన్ లేదన్నా, ఎవరైనా చూడొచ్చు. చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా థ్రిల్లింగ్ ఫీల్ అవుతారు. అది అన్న ఇప్పుడు మామూలుగా చూస్తే బయట వాళ్ళు రే చూడ్డానికి యూత్ బాగున్నారు, చదువుకోవచ్చు కదా, ఇలాంటి ఫీల్డ్లోకి అంతా వచ్చి ఎందుకురా ఇదంతా అన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇలాంటి మాటలు కూడా చాలా విన్నామన్నా, చదువుకోవచ్చు కదా, ఎందుకు మీరు జాబులు చేసుకోవచ్చు కదా అనేసి. అది చిన్నప్పటి నుంచి మనము ఒకటి డిసైడ్ చేసుకుంటాం, మనం ఇది అవ్వాలి, మనం ఇది చెయ్యాలి అనేసి ఒకటి ఫిక్స్ అవుతాం. అది మధ్యలో ఇలాంటి కారణం చేత అయినా దాన్ని కోల్పోవడం నాకైతే ఇష్టం లేదన్న. చాలా అంటే ఆపర్చునిటీస్ చాలా ఉంటాయన్న, ఈ సినిమా ఫీల్డ్ వదిలేసి వేరే వెళ్ళొచ్చు, అది చాలా ఉంటాయి. కానీ ఇదంటే చాలా ఇష్టం అన్న. దీంట్లో ఉన్న హ్యాపీ ఫీల్ దేంట్లోనూ రాదు. నేను ప్రౌడ్గా చెప్పుకోగలను, ఈ రోజుకి నేనేం సంపాదించకపోయినా ఒక టీంని సంపాదించాను, సినిమా చేయగలుగుతాను అంటే నాకు చాలా అన్న, ఇంకా వేరేదేం అక్కర్లేదు. ఇంతకీ ఏదో ఇందాక అడిగాను అనమాట, దాని నుంచి నాకైతే ఆన్సర్ రాలేదు. చెప్పండి. సో మొత్తానికి మీరైతే ఏం జాబ్ చేయలేదు, ఏం సపోర్ట్ కూడా లేదు, ఒక సినిమా చేయాలంటే ఒక బడ్జెట్ అనేది ఉంది. ఆ బడ్జెట్ మీకు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏమన్నా మీరు ఏమైనా దొంగతనాలు చేస్తున్నారు? అంత బడ్జెట్, ఇంత క్వాలిటీ ఇస్తాను మీరు. అమెజాన్ ప్రైమ్ కూడా వెళ్ళారంటే నాకు చాలా ఆశ్చర్యమైన విషయం. కాకపోతే మీరు జాబ్ లెస్ చూస్తా అంటే కష్టం అయితే తెలుస్తాను. డబ్బులు ఎక్కడ ఎవరు ఇస్తారు? మీ ఫ్యామిలీలో ఏమన్నా సపోర్టింగ్ ఉందా? ఫ్రెండ్స్ ఏమైనా సపోర్టింగ్ చేస్తారా? ప్రొడ్యూసర్ ఏమైనా పట్టుకున్నారా? ఎట్లా అది నాకు ఒకసారి ఆడియన్స్ చెప్తారు. ఫ్యామిలీ నుంచి సపోర్ట్ అయితే ఉంది కానీ మనీ పరంగా అసలు సపోర్ట్ లేదన్నా. నేను ఒక 2-3 years బ్యాక్ హైదరాబాద్ వెళ్ళా అన్న. ఒక రూమ్ రెంట్కి తీసుకొని ఇక్కడ మదనపల్లిలో కూడా హీరో వచ్చి సంతోష్ అతన్ అని చెప్పేసి ఇక్కడ చాలా ఒక మూవీ చేశాడన్న. ఆయన రూమ్లోనే మేము ఉన్నాము. ఇలా మేము రోజు ఒక్కొక్క ప్రొడక్షన్ ఆఫీసులు తిరగడము, హీరో అయితే ఈతను అయితే విలన్ అయితే ఆడిషన్స్ చేయడం ఇలా జరుగుతున్న టైంలో ఒకరోజు ఆయన ఇదంతా మమ్మల్ని చూసి పిలిచాడు. అసలు ఏం చేస్తున్నారు మీరు, ఏంది అనేసి. అన్న ఇట్లా నేను డైరెక్షన్ని, ఇలా నా దగ్గర కథలు ఉన్నాయని ఆయనకి చెప్పాను. ఏదైతే ఒక ఏదైనా స్టోరీ ఉంటే చెప్పినప్పుడు అప్పుడు స్టోరీ డిస్కషన్ వచ్చినప్పుడు చెప్పాను. నమ్మాడు, ఫస్ట్ ఫుల్ నమ్మాడు. సినిమా చేసాము, అది పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు. అప్పుడు ఆయన ఇంకా హోప్ ఇచ్చాడు, సరే ఇది పోయింది, నెక్స్ట్ ఏదైనా కాన్సెప్ట్ ఉందా అనేసి. అప్పుడు మారీచ అనేది ఆయనకు చెప్పాను. ఫుల్ ఇంప్రెస్ అయ్యాడు కథ కానీ, లేదు ఇది చేద్దాం మనం కన్ఫర్మ్ అని చెప్పేసి. బడ్జెట్ అనేది లో బడ్జెట్ అయినా మనకు ల్యాక్స్లో పెట్టాలంటే ఎవరు అంత డేవ్ చేయరు. అది మా ఏజ్కి, మాకున్న ఏజ్కి ఎవడు మమ్మల్ని చూసి అయితే ల్యాక్స్లో పెట్టాడు అన్న. కానీ ఆయన ఏం డేట్ చేశాడో, ఆయన మనసులో ఏమనుకున్నాడో తెలియదు కానీ డేట్ చేసి ఒక స్టెప్ అయితే తీసుకున్నాడు. ఆ స్టెప్ ఈరోజు ఇటు వరకు తీసుకొచ్చింది. శివాజీ, మీ అవతారాలు చూస్తా అంటే ఈ గడ్డము ఎంత కొంచెం మాస్ లుక్లో కనబడుతుంది. అసలు మీరు ఎంత చదువుకున్నారు? అసలు ఈ అవుట్పుట్ రావడానికి మీ ఫేస్లకి నాకే సంబంధం అనిపించడం లేదు. ఏంటి అసలు? నేను డిగ్రీ కంప్లీట్ చేశాను కానీ అన్ని బ్యాక్లాగ్స్ అన్న. ఏదో చెప్తాడు హీరో, ఏదో డిగ్రీ చదివినాడు కానీ అన్ని బ్యాక్లాగ్స్ అన్న, ఇంకా ఉన్నాయి క్లియర్ చేసుకోవాలి. లేదన్న, అది చాలా పెండింగ్ పడి, అంటే సినిమాల సైడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి అవి కామన్ అన్న, బ్యాక్లాగ్స్ పెట్టడం క్లియర్ చేయడం. ఫైనల్లీ డిగ్రీ కంప్లీట్ చేశాను. అంటే యాజ్ ఎ డైరెక్టర్గా మీరు గడ్డాలు పెంచుకోవడం అది సహజమేనా? మామూలుగా అంతే అన్న, సినిమా జరుగుతున్న టైంలో అవన్నీ దాని మీద ఫోకస్ ఉండదు అన్న. ముక్కుపొడి అన్న,
ముక్కుపొడి. అది ముక్కుపొడి కాదరా, ముక్కుపొడి. అరే ముక్కుపొడి. ముక్కుపొడి అంటే ఓకే బ్రునో, ఇందులో అయితే డిఓపిగా మీరు అద్భుతంగా అయితే చేశారనమాట. నేను ఒక ట్రోల్స్లో విన్నాను, అబ్బా ఒక్కొక్క షాట్ ఉంది అబ్బా మైండ్ బ్లోయింగ్ అంటారు. అలాంటి షాట్లు మీరు క్రియేట్ చేయడానికి ఎంత కష్టపడ్డారు? దీని వెనకాల ఎంత కష్టం ఉంది మీ వెనకాల? చాలా ఎవరైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? గొడ్డు కష్టం అయితే పడ్డాము. సో ఇన్స్పిరేషన్ అంటే చాలా నేర్చుకున్నా అన్న. నా గురువు ఎవరంటే నేను చెప్పగలిగేది ఆనెస్ట్గా యూట్యూబ్ అనే అంటా అన్న. ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్కి ఎవరికైనా ఈ పాత్వేలో రావడానికి, ఫిల్మ్ మేకింగ్ పాత్వేలో రావాలనుకున్న వాళ్ళకి యూట్యూబ్ అనేది బిగ్గెస్ట్ మాస్టర్ అని చెప్తాను. సో దానికి నేను సెల్యూట్ చేస్తాను. తర్వాత చాలామంది డిఓపీలు ఉన్నారు, అంత పెద్ద అంటే వాళ్ళ వర్క్స్ అవన్నీ చూసి నేర్చుకున్నా. సో ఇంకోటి మెయిన్ అంటే ఈ వర్క్ కొలాబరేటివ్ వర్క్ అన్న. లైక్ వీళ్ళు డైరెక్టర్లు అయినా కూడా లైక్ నేను డిఓపిగా ఈ సినిమాకి వర్క్ చేస్తున్నప్పుడు సూరి, యశ్, శివాజీ వీళ్ళు డైరెక్టర్లు అని ఫీల్ అవ్వకుండా ఎప్పుడైతే అలా ఫీల్ అవ్వరో అప్పుడే ఆ ప్రోడక్ట్ బాగా ఈగోకి తీసుకోరో అప్పుడు బాగా వస్తుందన్న. లైట్ మ్యాన్గా, ఫోకస్ పుల్లర్గా ఇలా ఈగో తీసుకోకుండా వర్క్ చేసినారు కాబట్టి నాకు అక్కడ వర్క్ ఈజీ అయిపోయింది. అన్నీ నా మీద వేసి ఉంటే వరకు నేను ఫీల్ అయ్యింట ఒత్తిడి లేకుండా చూసుకున్నారు కాబట్టి ఆ ప్రోడక్ట్ అంత పర్ఫెక్ట్గా రావడానికి ట్రై చేసినాము, దాన్ని చెక్కినాము, బాగా వచ్చిందని ఫీల్ అవుతున్నా. ఇంకా ఆడియన్స్ చెప్పాలంటే అంటే మీరు డిఓపిగా తీసినప్పుడు స్క్రీన్ పైన ప్రెజెంటేషన్ ఉంటుంది కదా, అది చూసినప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది అనుభవం? అరే నేనైనా తీసింది అనేది లాస్ట్ టైం అడిగి సాటిస్ఫాక్షన్ అన్న బాగుంది. నేనైతే ఇంకా అప్గ్రేడ్ చేసుకుంటా, ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాము, ఇంకా స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటా. బెటర్ దెన్ ఈ ఫిలిం ఇంకా ఏం చేయగలము, తర్వాత ఆ ఫిలిం కన్నా ఇంకా బెటర్ ఏం చేయగలము. డే బై డే లెర్నింగ్ అన్న. లెర్నింగ్ ఎప్పుడు ఆపేస్తాము అప్పుడు మన చాప్టర్ క్లోజ్ అని నమ్ముతాను. సో అదే మొత్తానికి ఒక సినిమా పూర్తయిన తర్వాత ఒక ఎత్తు అయితే అవుట్పుట్ వచ్చిన తర్వాత ఇంకొక ఎత్తు ఉంటుంది. ఏంటో అది మీకు తెలుసా? ప్రమోషన్. సో ఇది బయట ప్రజల్ని పబ్లిక్ ఎలా చూపించాలి, ఎలా ప్రమోట్ చేయాలనేది ఒక లోపల ఒకటి ఉంటుంది. సో దీన్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? అంటే అమెజాన్ మాకు అంత తొందరగా డేట్ ఇస్తుందని అనుకోలే, బట్ డేట్ ఫైనల్గా ఇంకా మనం వాటిని ఎక్స్చేంజ్ చేయలేము, అవేం చేయలేము. కాబట్టి ప్రమోషన్ చాలా గట్టి ప్లాన్ చేస్తున్నామన్న. లైక్ ఇలా మీ ఇంటర్వ్యూస్ కానీ, ఇన్స్టాగ్రామ్స్ కానీ, బ్యానర్స్, ఇంకా అలా చాలా బాగా ప్రమోట్ చేస్తున్నాం. అందరు జనాలకి తీసుకెళ్ళాలా ఎలాగైనా సరే. చాలా కొత్తగా చేసాం, మంచి ఎక్స్పీరియన్స్ చేసాం. చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగుంది అసలు ఇంత కొత్తగా చేశారు అన్నట్టుగా అందరూ రిప్లై ఇచ్చారు. అది ఎలాగైనా సరే జనాలకి తీసుకెళ్లాలనేది ఒక టార్గెట్. అంటే ప్రీవియస్ మీరు ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు, అన్సాల్వ్డ్ కేస్ అని చెప్పేసి. సో దాని అయితే నిజంగా నేను చూస్తుంటే ప్రతి ఒక్క టీ షాప్ లో కానీ, ప్రతి ఒక్క పబ్లిక్ లో కానీ, ప్రతి ఒక్క బస్ స్టాండ్ లో కానీ వెళ్ళి మీరు ప్రమోటింగ్ బాగా చేస్తారు. అవును. సో ఇది కూడా అలాగే చేస్తారా, లేకపోతే ఇంకా నాకు బెటర్ గా చేస్తారా? చాలా అంటే ఖచ్చితంగా చేస్తామన్న. ఎందుకంటే మనము ఒక మూవీని చేయడం దేనికోసం, ఒక ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళాలా, వాళ్ళ దగ్గర నుంచి మనం పొందాలని ఖచ్చితంగా చేస్తాం కదా. అలా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి దాన్ని ఎలాగైనా స్ప్రెడ్ చేయాలన్నట్టుగా ఇంకా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలా, టీ స్టాల్ దగ్గరికి వెళ్ళాలా, ప్రతి ఒక్కరి దగ్గరికి మన జనాలు రీచ్ చేయాలి, మెయిన్ టార్గెట్. అంటే లాస్ట్ ఇది మాస్ గా చేస్తారు, ఇది ఏమైనా ప్రొఫెషనల్ గా చేసే ఐడియాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాం. అంటే ప్రొఫెషనల్ గా అంటే మనకి అంత బడ్జెట్లు అంతా లేవు కాబట్టి మనకున్న పరిధిలో మనం ఎలా చేసుకోవాలనేది మెయిన్ టార్గెట్ అన్న, అంతే. సో ఒక సినిమా తీసినప్పుడు మీ ఇద్దరికి అడుగుతున్నాను, అందరూ వీళ్ళ సినిమా అన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఉంటారు మదనపల్లిలో చాలా మంది అన్నారన్న, అవి క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటారు, అవసరమా మీకు సినిమా? పెద్ద భారీగా మీరు ప్లాన్ చేస్తున్నారు, ఒకవేళ వాళ్ళకి అవుట్పుట్ చూపించిన రే ఈ షాట్ ఎందుకు పెట్టినారు, ఆ షాట్ ఎందుకు పెట్టినారు, అసలు ఈ సినిమా ఎందుకు తీయాల్సి వచ్చింది, అసలు మీకు వేరే థాట్ ఉండొచ్చు కదా, మాతో కలిసిపోవచ్చు కదా అని చాలా మంది అని ఉంటారు. ఈ క్వశ్చన్ వాళ్ళు రేట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా అన్నారు. బట్ ఆ డే 1 నుంచి ఎండ్ అయ్యేంత వరకు ఒకటే డిసైడ్ అయినాం, ఎలాగైనా సరే ఈ మూవీని మాత్రం ఓటీటీ వరకు తీసుకెళ్లాలని. ఫైనల్ గా జరిగిందన్న. ఫైనల్ గా ఓటీటీ వరకు తీసుకెళ్లడం జరిగింది. అది అంతా ఓకే, వాళ్ళకి అంతా ఇంప్రెస్ అయ్యి వాళ్ళు ఓటీటీ తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి సమాధానం, వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి వాళ్ళే సమాధానం చెప్పుకున్నట్టు నా ఫీలింగ్. ఖచ్చితంగా అది అవన్నీ ఫేస్ చేసాం. చాలా మంది అన్నారు అరే అది అవ్వదు, అది ఇదని చాలా మంది అన్నారు. బట్ ఓటీటీ వరకు తీసుకెళ్ళాం కాబట్టి అది మేము సమాధానం ఇచ్చామని నా ఫీలింగ్. సో మదనపల్లి చాలా మంది థియేటర్ వరకు కూడా తీసుకొస్తారు, మీరు ఎందుకు థియేటర్ వరకు తీసుకురావట్లేదు మీ మూవీని? అంటే మేమంతా థియేటర్ ఫిలిం అని చేయలే అన్న, ఖచ్చితంగా దీన్ని ఓటీటీ వరకు అనుకునే చేసాము. ఒక 1 hour 5 minutes ఉంటుంది మూవీ మొత్తం. 1 hour ఓన్లీ కాబట్టి థియేటర్ వరకు 2 hours 2 hours చేసే బడ్జెట్ అంతా మనకి అంతా ఇంకా అందుబాటులో లేదు కాబట్టి 1 hour 5 minutes ఉంటుంది మూవీ మొత్తము. దీన్ని ఎలాగైనా సరే ఓటీటీకి తీసుకెళ్లాలని మెయిన్ టార్గెట్ చేసాము. అలా ఓటీటీ వరకు వెళ్ళింది. ఓకే, ముఖ్యంగా శివాజీ ఈ సినిమాకి బలం ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యూజిక్
ట్రైలర్లోనే నాకు గూస్ బంప్స్ అయితే వచ్చాయన్నమాట. ఏంటి ఈ మ్యూజిక్ డైరెక్టర్తో ఎలా పరిచయం అయింది? ఇన్స్టాగ్రామ్ త్రూ పరిచయం జరిగిందన్న. ఈ మూవీ కాదు కానీ బిఫోర్ మూవీకి కాంటాక్ట్ అయ్యాన్న సార్ని. అప్పుడు మా ఇద్దరికి అంత ర్యాపో లేక కన్వర్జేషన్స్ లేక అది జరగలేదన్న. నెక్స్ట్ మూవీ సారు రీల్స్ పెడతా వచ్చాడన్న. ఒక డ్రమ్స్ది వాయిస్ అన్నట్టు ఒక వీడియో పెట్టాడన్న. ఎక్సలెంట్ మ్యూజిక్ అనిపించింది. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు, కొన్ని లాక్స్ కూడా వ్యూస్ కూడా అది ఇంప్రెస్ చేసిందన్న. మన మూవీకి ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలా, ఇలాంటి మ్యూజిక్ కావాలనిపించి సార్కి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశానంటే రెస్పాండ్ అయ్యాడు. అడ్రస్ పెట్టాడు. అడ్రస్కి వెళ్ళి మేము సార్కి ప్రింట్ చూపించి సార్కి కూడా బాగా నచ్చింది, బాగా ఎంకరేజ్ చేసి మ్యూజిక్ కూడా సినిమా లెవెల్లోనే ఇచ్చినాడు. సినిమా ఎక్కడ తగ్గలేదు. లో బడ్జెట్ అన్న. అసలు బడ్జెట్ మ్యాటర్స్ కాదు, అసలు ఫ్రెండ్లీ బడ్జెట్ అనుకోవచ్చు అన్న. సో బ్రూనో, ఇప్పుడు మీ సినిమా మొత్తం టోటల్గా పూర్తయినప్పుడు మీ సినిమా అనేది ఎడిటర్ చేతిలోకి వెళ్తుంది. సో ఎడిటర్ చేతిలోకి వెళ్ళినప్పుడు ఏవేవి నీకు నచ్చిన షాట్లు కొన్ని ఉంటాయి, అతనికి నచ్చని షాట్లు కొన్ని ఉంటాయి. లేదు ఇది కట్ చేయాల్సిందే అన్నప్పుడు నీకు ఎడిటర్కి మధ్య ఏ విభేదాలు వచ్చాయి, ఏంటి కాంప్రమైజ్ అయ్యారు? సో మీ ఎడిటర్ గారి గురించి కూడా మీరు కొంచెం 2 మాటలు చెప్తారా? నా ఈ మూవీకి వర్క్ చేసిన ఎడిటర్ అన్న వచ్చేసి నవీన్ బైలు అన్న. యాక్చువల్ చెప్పాలంటే ఆఫ్టర్ ప్రొడక్షన్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో లైక్ ఎడిటింగ్ అనేది సెకండ్ డైరెక్షన్, లైక్ ఆ టేబుల్ మీదే తర్వాత మొత్తం డైరెక్షన్ ఇంకోసారి జరుగుతుందన్న. దీంట్లో అన్న బెస్ట్ ఆఫ్ ది బెస్ట్, తన 1000% బెస్ట్ ఇచ్చేసి తర్వాత తన క్రాఫ్ట్ మ్యాన్షిప్ దీంట్లో తెలుస్తుందన్న డెఫినెట్లీ. ఇంకోటి ఈ సినిమాకి అన్న ఎడిటింగ్ ప్లస్ డిఏ చేశాడు. ఆ డిఏ చేసినప్పుడు కూర్చొని ఆ కాన్వర్జేషను, ఇక్కడ ఈ లైటింగ్ ఎందుకు వాడినాము, ఈ కలర్ ఎందుకు వాడినాము, ఈ కలర్ ప్యాలెట్ ఎందుకు వచ్చింది, తర్వాత ఆయన సజెషన్స్, ఇలా అంతా కోఆప్ చేసుకొని పర్ఫెక్ట్గా సినిమాకి ఏది కావాలో అది చేసుకొచ్చామన్న. ఒక సినిమాని ఇంకో లెవెల్కి మ్యూజిక్ డైరెక్టర్ సార్తో పాటు ఇంకో లెవెల్కి తీసుకెళ్ళింది ఎవరైనా ఉందంటే అది ఎడిటర్ నవీన్ అన్న. ఇప్పుడు ఆయన హైదరాబాద్లో ఉన్నారు. ఆల్రెడీ బైకర్ అనే మూవీకి అసిస్టెంట్ ఎడిటర్గా వర్క్ చేస్తున్నారు. చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి ఆయనకు కూడా. సో ఇంకా బెస్ట్ మూవీ అవుట్పుట్ రావడానికి శివ ట్రైలర్ కట్ చేశారు. సో సినిమా బెస్ట్ అవుట్పుట్ రావడానికి ఇంకో మూల కారణం నవీన్ అన్న. సో ఎస్పెషల్లీ టీం అంతా అన్నకి ఇప్పుడు థ్యాంక్ఫుల్గా ఉంటాము. సో అదే అన్న. ఓకే, కో డైరెక్టర్ గారు మీరు చెప్పాలంటే నిజంగా ఒక సినిమా తీసినప్పుడు 2 డైరెక్టర్లు పనిలో ఉంటారు, మీది భారీగా ఉంటుంది పని. సో మదనపల్లిలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా యాక్టర్స్ బద్ధకం చాలా ఎక్కువ. సో ఇవన్నీ మీరు ఎలా మేనేజ్ చేశారు? టైంకి సరిగ్గా రారు, సో అరే సరిగ్గా యాక్టింగ్ చేయండిరా, మీకెట్టు డైరెక్టర్ నుంచి దెబ్బలు పడుతూ ఉంటాయి. అయితే వీళ్ళు సరిగ్గా యాక్టింగ్ చేయరు, టైంకి రారు, వీళ్ళందరినీ ఎలా మేనేజ్ చేశారు మీరు? అదే అన్న కమ్యూనికేషన్ అంటే ఇంకా మనం మాట్లాడి టైంకి ఇంకా వాళ్ళ ప్రెజర్స్ ఉంటాయి మనకి, కాకపోతే ఇంకా టైంకి మనం అడ్జస్ట్ చేయించుకొని ఏదో రకంగా మనకి కరెక్ట్ టైంకి మనకి అయిపోవాలి అంతే. అదొకటి హ్యాండిల్ చేయాలని ఇంటెన్షన్తోనే వర్క్ అంతా చేసేవాడిని. ఇంకా వాళ్ళు ఇంకా టైంకి రారు గీరు అంటే ఇంకా పిలుచుకొని వచ్చేవాళ్ళం. ఇంక ఇంటి దగ్గర కన్నా ఎట్లన్నా వెళ్ళి పిలుచుకొని వచ్చి టైంకి సెట్లో పెట్టుకునే వాళ్ళము. సెట్లో షూట్ జరిగాడుగా ఆర్టిస్టుల దగ్గర వచ్చేసరికి చాలా మంది ఆర్టిస్టులు షూట్ టైంలో హ్యాండ్ ఇచ్చేసినారు. వాళ్ళ వల్ల చాలా పెద్ద లాస్ జరిగిందన్న. ఇది చెప్పాలి అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కి, ఎంత ప్రొడక్షన్ బడ్జెట్ లాస్ అయిపోతుంది. ఆర్టిస్టులు గాను హ్యాండ్ ఇస్తే చాలా ముందుగానే జాగ్రత్త పడాలి. మంచి నమ్మకమైన ఆర్టిస్టులనే లైక్ ఆటం లాగా హ్యాండ్ ఇవ్వని వాళ్ళని తీసుకోవాలన్న. హ్యాండ్ ఇచ్చినప్పుడు ఆ రోజు ప్రొడ్యూసర్కి ఎంత నష్టం ఉంటుంది, టీం ఎంత మానసికంగా కుంగిపోతుంది, నెక్స్ట్ షూటింగ్ రాబోయే షూటింగ్ కూడా ఎంత డ్యామేజ్ జరుగుతుంది, ఆ పర్మిషన్ లొకేషన్స్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఈ మారిచ సినిమాలో అలా చాలా సార్లు జరిగింది. హెవీ కష్టం అయితే పడ్డాము. సపోర్ట్ చేశారా లేదా మీకు? కొంచెం సపోర్ట్ ఉండింది అంటే కానీ మరీ అంత ఓవర్ సపోర్ట్. మా టీం అందరము కొంచెం సపోర్టివ్ గానే, ఒకరు లేదు నువ్వు డైరెక్టర్ కదా నువ్వు ఇదే చేయాలా నేను ఇదే చేయాలా అన్నిటి లేకన్నా ప్రాపర్ కమ్యూనికేషన్తో మేము అంతా డివిజన్ చేసుకునే వాళ్ళం. ఇది మనం చేద్దాము అని చెప్పేసి ఇంకా యాక్టర్స్ పరంగా కూడా సరే నేను ఆ వర్క్ చూసుకొని వస్తాను నువ్వు ఈ వర్క్ చూసుకోండి అని చెప్పినట్లు ఇంటెన్షనల్గా డివైడ్ అయ్యి వర్క్స్ ప్రొసీడ్ చేసేవాళ్ళం ముందరికి. అలా జరిగేవన్నా. సురేష్, మొత్తానికి అయితే మీరు సెట్ మొత్తం బయట లొకేషన్స్ చూస్ చేసినారనమాట. సో మిమ్మల్ని చూసి
పర్మిషన్ ఎవరైనా ఇచ్చారా? ఫస్ట్ ఇవ్వలేదన్నా, మళ్ళీ ఇచ్చారు. నేను పోయిన తర్వాత ఇచ్చారు. ఎందుకు ఇవ్వలేదు? అంటే వాడు వెళ్ళాడు కాబట్టి అన్న. మొత్తం అవుట్డోర్ ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటబ్బా? అంటే మా వాడు అప్పుడు భయపడిస్తున్నాడు అన్న, ఇప్పుడు లుక్ చేంజ్ అయినాడన్న. ఇప్పుడు సాఫ్ట్ లుక్ లో అప్పుడు ఎట్లున్నాడు? అప్పుడు బాగా ఘోరంగా ఉన్నాడన్న. భయపడి ఇవ్వలేదంట. నేను మూవీలో చిన్న క్యారెక్టర్ కోసం హెయిర్స్ బియర్డ్ అలా అంతా. మీరు కూడా చేశారు ఇందులో యాక్టింగ్? డైరెక్టర్ డిపార్ట్మెంటే కాకుండా యాక్టింగ్ డిపార్ట్మెంట్ కూడా మీరే చేశారు. ఇంకా క్యారెక్టర్ ఎంత వద్దన్నా చేపించినాడు, నేనే చేయలేదు. బాగా చేశాడు అన్న, 2-3 days చేశాడు ఒకే క్యారెక్టర్. మొత్తానికి ఎట్లా ఇచ్చారు బ్రో మీకు లొకేషన్? బలవంతం మీద ఏం లేదన్నా, వాడికి ఆల్రెడీ యాక్టింగ్ ఇంట్రెస్ట్, ఆ రోల్ కి సెట్ అవుతాడని బలవంతం మీద. అయితే డైరెక్టర్ ని కూడా మనం తెర మీద చూడొచ్చు అనమాట. ఖచ్చితంగా చూడొచ్చు. కూడా చేశాడు. కూర్చుందంతా డైరెక్ట్ మొత్తం 24 క్రాఫ్ట్స్ మీరే ఉన్నట్టున్నారు అంతా మొత్తం. డిఓపి కూడా చేశారు. డిఓపి కూడా ఉన్నాడన్న. అయితే ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ చేశారు అనేది ఆడియన్స్ అయితే గమనిస్తారు. మొత్తానికి పర్మిషన్ ఎలా ఇచ్చారు బ్రో? వాటికి పర్మిషన్ తీసుకునేదానికి అంత బడ్జెట్ ఉండేది కాదన్న. చాలా లిమిటెడ్ బడ్జెట్ లో షూటింగ్ కంప్లీట్ చేయాలనేది టార్గెట్. అలానే వెళ్ళిపోయి డేర్ చేసి వెళ్ళిపోయి చేసేసేటోళ్ళం. ఏం అవ్వదు, మొత్తానికైతే తొందరగా కంప్లీట్ చేసుకొని బయట వచ్చేద్దాం అన్నట్టుగా అందరం టీం మొత్తం ఇంకా వెళ్ళిపోయేటోళ్ళం. లాస్ట్కి చిన్న వాటిలో చిన్న ఇరుక్కుని ప్రాబ్లం అయింది, బట్ వాళ్ళు రిక్వెస్టింగ్ చేసుకొని ఇలా చేసి చిన్న ప్రాబ్లం కాదు, చాలా పెద్ద ప్రాబ్లం అయింది. అంటే పేర్లు దీనిలో వద్దు కానీ సడన్ గా, అంటే మేము పర్మిషన్ తీసుకోకపోవడం మా మిస్టేక్ ఉంది. షూట్ చేస్తాము, సడన్ గా 2 vans వచ్చేసాయి, మమ్మల్ని అందరూ షూటింగ్ అవుట్ సైడ్ తీసుకెళ్ళిపోయారు. 1 day నైట్ అంతా చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాము. మొబైల్స్ అన్ని హోప్లెస్ అయిపోయామన్న. అక్కడ చాలా పెద్ద దెబ్బ, చాలా స్ట్రాంగ్ దెబ్బ పడింది. ఆ తర్వాత వారం రోజులు షూటింగే చేయలేదన్న. ఆ తర్వాత నుంచి అది చాలా పెద్ద ఇష్యూ అన్న. దాని తర్వాత ఒకళ్ళు కన్విన్స్ చనిపోవడం కానీ, టీం కూడా ఇది అవుతుందా అన్న స్థాయి, అంటే అలాంటి సిచ్యువేషన్ జరిగింది అక్కడ. కానీ ఎట్లా మళ్ళీ అందరం కలిసి ఫేస్ చేసి, లేదు ఖచ్చితంగా చేయాలి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా షూటింగ్ అయితే కంప్లీట్ చేయాలా అనేసి, ఎక్కడైతే షూటింగ్ ఆఫ్ చేసి పంపించారో పర్మిషన్స్ తీసుకొని, మా తన కాంటాక్ట్స్ వల్ల పర్మిషన్స్ తీసుకొని మళ్ళీ అక్కడే షూట్ చేసేలా. ఎవరు మమ్మల్ని పట్టుకొని వెళ్ళినారో వాళ్ళే మా కోసం ఆ రోజు. సో వెయిట్ చేసి షూట్ చాలా థ్యాంక్స్, చాలా సపోర్ట్ చేశాం. ఆ తర్వాత రోజు నుంచి పర్మిషన్ తీసుకున్నప్పటి నుంచి వాళ్ళే ముందు ఒక చాలా టేక్ కేర్ చేశారు అన్న. మేము లొకేషన్ లోకి వెళ్ళాము, ఎవరో వచ్చి సిగరెట్ తాగేసి అక్కడ వెళ్ళిపోయారు. మొత్తం ఫారెస్ట్ అంతా ఫైర్ అయిపోయింది. మేము సరౌండింగ్ లో ఉన్నాము, చుట్టూ ఫైర్. ఇదే కదా మెయిన్ ప్రాబ్లమ్, చుట్టూ ఫైర్ అయిపోయింది. మా సీన్ జరుగుతుంది సెంటర్ లో, అందరూ భయపడుతున్నారు. ఇంకా ఫైర్ దగ్గరకు వచ్చేస్తుంది. మొత్తం అది ఎండాకాలం, ఫుల్ ఎండాకాలము. మొత్తం అంతా ఆకులన్నీ కాలిపోతున్నాయి, చెట్లన్నీ కాలిపోతున్నాయి. అందరూ మేము ఇంకా డేట్ చేసామన్నా. ఎట్లా అంటే టీం అంతా స్ట్రాంగ్ అయ్యి, లేదు ఇప్పుడు వెళ్ళిపోతే మనకు పర్మిషన్ ఒక్కరోజే ఇచ్చారు, ఇప్పుడు వెళ్ళిపోతే మనం అయితే షూటింగ్ చేయలేం, మళ్ళీ ఈ లొకేషన్లోకి వచ్చి షూటింగ్ చేయలేం, అంత బడ్జెట్స్ కానీ మన దగ్గర లేవు. అప్పుడు స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి సంచి పట్టలు ఉన్నాయి కదా, అప్పుడు తీసుకెళ్ళామన్నా ఒక సీన్ కోసం కావాల్సిన సంచి పట్టలు. నీళ్ళలో అక్కడ చిన్న కుంట ఉంది, కుంటలో అద్ది ఆపుతూ ఓ పక్క సీను డ్యామేజ్ అవ్వకుండా అది మేనేజ్ చేస్తూ సర్కిల్ గీసి, సర్కిల్ చుట్టూ మొత్తం అంతా వాటర్ని స్ప్రెడ్ చేసి అలా చేసామన్నా. బట్ ఇక్కడ ఇంకోటి ఏమంటే అన్న, అక్కడ వచ్చిన పోలీస్ వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారన్న. ఈ ఫైర్ కి వాళ్ళు వచ్చారు, ఆ ఫైర్ కోసము వాళ్ళు నిలబడినారు. మేము ఆపుతాము, మీరు ఖచ్చితంగా చేయట్లేదు, వాళ్ళు ఏమట్లే ఏం చేయాలి చూసి వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు అదే పనిగా నైట్ అంతా మా కోసం వెయిట్ చేసి, అసలు అగ్గి వస్తాను కూడా వాళ్ళు వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నిలబడి మేము చేస్తాం షూటింగ్ చాలా థ్యాంక్స్ చెప్పాలన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ మేము చాలా థ్యాంక్స్ చెప్పాలన్నా. ఇంకోటి ఏమంటే హైలైట్ సిచ్యువేషన్ అంటే, ఇక్కడ జనరేటర్లు వర్క్ చేసినప్పుడు చెక్ చేసుకుంటాం కదా అన్ని ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయని, ఇక్కడ బాగా వర్క్ అయ్యేటివి, షూటింగ్ స్పాట్లకి వెళ్ళాలి ఆగిపోయేది. ఏమైందో అర్థం కాదు అసలు. 2-3 సార్లు దానివల్ల కూడా బడ్జెట్ కొద్దిగా అనుకున్న దానికన్నా 1% పెరిగింది. అలాంటి చాలా స్ట్రగుల్స్ అన్న. ప్రతి షెడ్యూల్కి స్ట్రగుల్ లేని షూటింగ్ జరగాలి. మన లోకల్లో స్ట్రగుల్ జరిగాయి, బయట అవుట్ సైడ్ జరిగాయి, యాక్టర్స్ నుంచి జరిగాయి, అన్ని ఫేస్ చేసి ఫైనల్ అయితే లేదు ఇది కంప్లీట్ చేయాలని టార్గెట్తో కంప్లీట్ చేసాం. సో శివాజీ సురేష్ గారు, యశ్వంత్ గారు, మొత్తానికి ఈ మిథాలజీ సినిమా చేయాలంటే ఒక ఆర్ట్ గ్యాలరీ అనేది ఇంపార్టెంట్ చాలా. సో వాళ్ళ వే ఆఫ్, వాళ్ళ భావాలు కానీ, వాళ్ళ డ్రెస్సింగ్స్ కానీ, ఇది ముఖ్యంగా సినిమాలో చూపిస్తేనే అట్రాక్ట్ అవుతారు. సో ఈ ఆర్ట్ గ్యాలరీకి సంబంధించిన అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా చేశారు ఇవన్నీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ట్ డైరెక్టర్ నటరాజ్ అన్న, ఆయన పేరు నటరాజ్ అన్న.
చాలా హెల్ప్ చేశాడు అన్న. పేరులోనే నటరాజు అంటే నేను తెలుసుకోవచ్చా? మంచి అంటే హెవీ టాలెంట్ అన్న, యాక్టింగ్ పరంగా గాను ఆర్ట్ పరంగా గాను మంచి నాలెడ్జ్. ఒకసారి ఇట్లే యాక్టర్గానే పిలిచాను ఫస్ట్ అయితే, హార్ట్ డిపార్ట్మెంట్ పర్పస్ పిలిచలేదు, యాక్టర్గా పిలిచాను. కథ మొత్తం విన్నాడు, చేద్దాం చాలా బాగుంది అన్నాడు. ఒకరోజు నేను ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎవరిని సెర్చ్ చేస్తా అంటే దేని గురించి అంత థింక్ చేస్తాను అని అడిగినాడు. ఇట్లా ఆర్ట్ డిపార్ట్మెంట్ కావాలన్నా, నీకేం కావాలా ముందు చెప్పు అన్నాడు. నాకు సంథింగ్ రాక్షసుడి విగ్రహము ఇలాంటివి కొన్ని ఆయనకి స్టాచ్యూస్ కావాలా అని చెప్పేసి అన్నా. సరే పదా అని చెప్పేసి ఆ రోజు నైట్ ఒక 7 అట్లా అవుతుందన్న. 7 బయటికి పిలిచి ఏవేవో తీసుకుంటున్నాడు. నాకైతే ఆయన మీద హోప్ లేదు అప్పట్లో, స్టార్టింగ్ అయితే నాకు హోప్ లేదు. ఏ డబ్బులు ఊరికే వేస్ట్ చేస్తానమ్మా, ఎందుకు ఇవన్నీ తీసుకుంటాను అనే మైండ్ సెట్లో ఉన్నా. కానీ ఓ 2 days తర్వాత ఆయన తీసుకున్న ఎక్విప్మెంట్స్ అన్నిటికీ ఒక విగ్రహం తయారు చేసి చూపించాడు అన్న. షాక్ నేను. ఓ చాలా టాలెంట్ ఉంది, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, ఇది చూసి చాలా టాలెంట్ ఉంది అని చెప్పేసి అప్పటి నుంచి మాకు హెల్ప్ఫుల్గా ఉన్నాడు. ఒక టీంకి ఒక పెద్ద దిక్కులా ఉన్నాడు, ముందరుండి సపోర్ట్ చేసినాడు. చాలా అసలు హెవీ సపోర్ట్ చేశారులే అన్న. స్పాట్లో ఏదన్నా చెప్తే కూడా ఆయన రెడీ చేసి అంటే అలాంటి క్యారెక్టర్ ఉన్నాయి. కాస్ట్యూమ్స్ ఎలా 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 డిజైన్ చేశారు మీరంతా? కాస్ట్యూమ్స్ మొత్తము క్రెడిట్స్ మొత్తం డిఓపికే వాళ్ళన్న. డిఓపి చాలా చాలా బాగా కష్టపడినాడు. అంటే మీకు సెపరేట్ డిపార్ట్మెంట్ లేవు, మొత్తం మీరే? నేను డైరెక్టర్ అని లేదు, కో డైరెక్టర్ అని లేదు, నేను యాక్టర్ అని లేదు, డిఓపి అని లేదు, మొత్తం చాలా. అంటే ఆయన అదే ఆర్ట్ డైరెక్టర్ ఉన్నారు అన్న. చాలా ఏజ్ అయిపోయింది పాపం, కొద్దిగా పెద్ద ఆయన. నైట్ టైమ్స్ మాతో పాటు షూట్లలో చేసేటోడు. పెద్ద ఆయన కూడా రోల్ కూడా ఉందని విన్నాను, నిజమేనా? చాలా ఇబ్బంది పెట్టాము పాపము, బాగా కష్టపెట్టాము. అవన్నీ ఓర్చుకొని ఏదో చేస్తున్నారు. చాలా ఓపిక్గా లాస్ట్ వరకు ఉండి చాలా బాగా సపోర్ట్ చేశారు. అన్న కూడా, అన్న వల్ల కూడా ఈరోజు అవుట్పుట్ కొంచెం ఫ్రేమ్స్ లో కనబడతానంటే అన్న వల్ల ముఖ్య కారణం అని చెప్పాలి. 90% ఆయన మెయిన్ అన్న. ఇంత రూపుదిద్దిందంటే మనకు విజువల్ ఏంది ఇంత హారర్టిక్ గా కనిపిస్తుందంటే రీజన్ ఆయన. సో మొత్తానికి డ్రెస్సింగ్ అన్నారు కదా, కాస్ట్యూమ్స్ ఎవరు మీరే డిజైన్ చేశారా, వాళ్ళే తెచ్చుకున్నారా? లేదు, మేము ప్రాపర్గా డిజైన్ మేము చేసుకుంటాము. దాని తర్వాత బయటకు వెళ్ళి కొనుకొచ్చుకుంటాము. ఈ ప్రోడక్ట్ మాకు కావాలని చెప్పేసి ఇంకా బయట నుంచి పర్చేస్ చేసుకొని వచ్చి ఇంకా దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఒక ఆర్టిస్ట్కి మనం ఎట్లయితే సరిపోతుంది అని చెప్పేది మేము రూమ్లో రిహార్సల్ చేసేవాళ్ళము. ఆ రూమ్లో రిహార్సల్ చేసేటప్పుడు విత్ డ్రెస్ వేయించేసి మళ్ళీ రిహార్సల్ చేయించేవాళ్ళము. అట్లా ఇంకా ఓకే ఇది పర్ఫెక్ట్ మనకి అని చెప్పినప్పుడు మళ్ళీ ప్రొసీడ్ అయిపోయాము షూట్లోకి. అట్లా జరిగేదన్న. ఓకే, మొత్తానికి మారిచా డ్రెస్ అయితే నాకైతే అందులో కాస్ట్యూమ్ అయితే భలే నచ్చింది. ఎవరు సెలెక్ట్ చేశారు? చేసినా కూడా వీళ్ళు సెలెక్ట్ చేయకపోతే అది ప్రాపర్ అవుట్కమ్ రాదు. కిడ్స్ అంతా నాకే ఇచ్చేస్తున్నారు, అది సబబు కాదన్న. అందరు కిడ్స్ తీసుకోవాలి. నేను ఆ కాస్ట్యూమ్ డిజైన్ చేసినాక అది ఏంది ఏ అవుట్పుట్ రావాలన్నాక గ్రౌండ్ వర్క్ లో వీరు వర్క్ చేయడము నటరాజ్ అన్న, వీళ్ళు వర్క్ చేయకపోతే ఆ కాస్ట్యూమ్ రాదు బయటకి. వీళ్ళు ఆ షాపులు తిరిగి ఆ పర్టికులర్ నేను చెప్పిన క్లాత్ లేకపోతే ఆ ఇది ఉంది కదా ఆ పైపు అది తీసుకొని రావడానికి చాలా కష్టపడినారన్న. షాపులన్నీ మదనపల్లి మెయిన్ కొంచెం ఓల్డ్ వైబ్స్ ఇచ్చే మదనపల్లి అనే ఊరు దానికి ఫేమస్. సో మా క్లాత్ కొంచెం కష్టపడినా కూడా ఈజీగా దొరికేసింది. కొన్ని చోట్ల కొన్ని క్లాత్లు దొరకడం, కొన్ని తెప్పించడం జరిగింది. సో అలా అందరూ కష్టపడినారన్న. మొత్తానికి శివాజీ గారు ఇందులో డైరెక్టర్ మీరని చెప్పను, ఆయన అని చెప్పను, మొత్తం అందరూ మీరు కలిసి బాగా చేశారని అనిపిస్తుంది మీ మాటల్లోనే. సో మొత్తానికి సినిమా అయితే బయటకు వచ్చింది. సో ఓటీటీలో అయితే రిలీజ్ అయిపోతుంది. ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ రియాక్షన్ అయితే చూడాలి కదా, మనం చూడలేము అది. సో ఒక థియేటర్కి వచ్చింటే బాగుండు, పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంటుంది, విజిల్స్ చేస్తారా లేకపోతే మన గురించి ఎలా చెప్తారనేది. మీరు ఈ మూవీని పబ్లిక్ వద్ద ఎలా అనుభూతి చెందుతారంటే ఏం చెప్తారు అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ అయితే ఉందన్న. సో ఓటీటీకి వదులుతాను ఫస్ట్ రీజన్ ఏమంటే ఇప్పుడు సోషల్ నెట్వర్కింగ్ అన్న. ఓటీటీ అనేది చాలా ప్రతి ఇంట్లో ఉంటుందన్న. సో ప్రతి వాళ్ళు సబ్స్క్రిప్షన్ ఉంటుందో తెలియదు కానీ బట్ అమెజాన్ అయితే చేస్తారని నమ్మకం ఉందన్న. ఒకవేళ చూసి వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా పొందాలా అంటే ఇన్స్టాగ్రామ్లో మారీచ్ అనే అఫీషియల్ పేజ్ ఉందన్న. మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక కామెంట్ అయినా కానీ లేకపోతే మనకి ట్యాగ్ అయినా చేయండి. ఎందుకంటే మాకు కూడా ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్న. మేమేమి పెద్ద సినిమాలు తీసేసి ఇది చేయదేమని చెప్పలేము, ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్సే. సో మాకు కూడా మీ సపోర్ట్ ఏం కావాలంటే మీరు ఎట్లుందో చెప్తున్నారనుకో నెక్స్ట్ టైం మేము ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. సో డెఫినెట్గా మా ఛానల్ని మీరు మారీచ్ అఫీషియల్ని ట్యాగ్ చేయండి. నచ్చినా నచ్చకపోయినా వాచ్ అండ్ అమెజాన్లో చేసిన తర్వాతే మాకు చెప్పండి. బ్రో ఖచ్చితంగా అయితే పబ్లిక్ సపోర్ట్ కోరుకుంటున్నాం మేము. ఖచ్చితంగా మీకు
ఎలా ఉన్నా అది మీకు నచ్చినా నచ్చకపోయినా మారీచా ఇన్స్టా పేజ్ అనేది ఒకటి ఉంది, మారీచా అఫీషియల్ అని. అక్కడికి వచ్చి మీరు ఏదైతే చూసినారో, ఏదైతే మీకు బాగలేదనిపించిందో, ఏదైతే మీకు బాగుందనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేము నెక్స్ట్ ఫర్దర్ ఇంకో మూవీ చేసేటప్పుడు ఏ మిస్టేక్స్ రిపీట్ చేయకూడదో తెలుసుకొని మీరు అనుకున్నట్టు ఇంకా బాగా బెటర్ దాన్ ఇవ్వగలిగేకి ఖచ్చితంగా ట్రై చేస్తాం. ఆడియన్స్ నుంచి మేము కోరుకునేది ఏమంటే ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ని సపోర్ట్ చేయండి. సో మీకు బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మేము ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. ప్లీజ్ సపోర్ట్ అస్. సో మొత్తానికి ఫైనల్గా మీ టీం అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఎవరు చెప్పాలనుకుంటారు? ఇప్పుడు అన్న మేము స్పెషల్ థ్యాంక్స్లో కొంతమంది గ్రాట్యుయేట్ చూపించుకోవాలా. ఈ కెమెరా ఎక్విప్మెంట్స్ గురించి అప్పుడే అడిగినారు కదా మీరంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజా సార్కి థ్యాంక్స్ అన్న, మదన్పల్లి మా రాజా సార్, ఓమస్తా స్టూడియోస్ చీఫ్. సో సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. మా టీం తరపు నుండి అందరి తరపు నుండి థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు కరెక్ట్ టైంకి కెమెరా స్పాన్సర్ చేసి మాకు ఎటువంటి ప్రెజర్ లేకుండా మేము ఎప్పుడు అడిగినా కెమెరాలు మాకు ఇచ్చి షూటింగ్ చేయమని ధైర్యం ఇచ్చింది మాకు రాజా సార్. మెయిన్ ఈ సినిమా జరగడానికి కారణం కూడా సార్ కూడా వన్ ఆఫ్ ది రీజన్. మరి ఇంకా మా ఫైట్ మాస్టర్ హరి అన్న కూడా చాలా సపోర్ట్ చేశాడన్న. ఆ రోజు నైట్ అయితే అదే అగ్గి మ్యాటర్ చెప్పాము కదా, సో ఆ రోజు నైట్ అయితే అన్న కూడా ఉన్నాడు, చాలా అంటే చాలా హెల్ప్ చేశాడు. సో స్పెషల్ థ్యాంక్స్ మా హరి అన్న కూడా. మెయిన్ ఫైట్ కంపోజింగ్ చిన్న ఫైట్ ఉంది, మా హరి అన్నని హరిప్రభ అని ఆ అన్నే కంపోజ్ చేశాడు. చాలా బాగుంటుంది ఫైట్ కూడా. మీరు చూస్తున్నంతసేపు ఓ ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ ఇంత చేయగలిగారా అనిపిస్తుంది. అలా అనిపించడానికి కారణం హరిప్రభ అన్న. మాకు ఈ సినిమా ఇంత హ్యాపీగా జరగడానికి కారణం కూడా వన్ ఆఫ్ ద రీజన్ కోటూరు విలేజ్. అంటే మేము షూటింగ్ చేసేటప్పుడు మాకు ప్రతిదీ కన్వీనియంట్లో పెట్టి కంఫర్ట్ జోన్లో మాకు హెల్ప్ఫుల్గా నిలబడేవాళ్ళు, స్టాండ్ ఉండేవాళ్ళు. ఆ ఊర్లో నుండి ఎటువంటి ఇబ్బంది లేకున్నా మేము ఉంటాము, మీరు చేయండి అని చెప్పి మాకు నమ్మకం ఇచ్చి వాళ్ళ ఇల్లు అన్నీ మాకు ఏమి రిస్ట్రిక్షన్స్ లేకన్నా మాకు హెల్ప్ చేసినారు. మేము దానికి చాలా థ్యాంక్ఫుల్ చెప్పుకుంటాము కోటూరు విలేజ్కి. అలాగే అమెజాన్ ప్రైమ్లో మా మారీచా మూవీ April 5th రిలీజ్ అవుతుంది. సో అందరూ ప్రతి ఒక్కరు వాచ్ చేయండి, కమెంట్ చేయండి. దాని తర్వాత మీకు నచ్చినట్లయితే ఒక చిన్న రివ్యూ మాదిరిగా మేము మీ ఎక్స్ప్రెషన్స్ చూడలేం కాబట్టి ఒక చిన్న వీడియో బయట మారీచా అఫీషియల్ ఒక పేజ్ ఒకటి ఉంది ఇన్స్టాగ్రామ్లో. సో దానికి చిన్న వీడియో బయట ఒకటి తీసి మీ రివ్యూని ట్యాగ్ చేసి స్టేటస్ పెట్టినారంటే అది చాలా మాకు హెల్ప్ఫుల్ ఉంటుంది, స్ప్రెడ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది మా మూవీకి. సో హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకో థ్యాంక్స్ చెప్పాలి. మమ్మల్ని మేము ఇంటర్వ్యూ ఇలా ప్రమోషన్ చేయాలి అని చెప్పగానే షూట్ అండ్ షో ముందరకు వచ్చి మేము ఉన్నాము, మేము చేస్తాము, మీకోసం నిలబడతామని ముందరకు వచ్చిన షూట్ అండ్ షోకి స్పెషల్ థ్యాంక్స్ విజయ్ అన్నకి, నందీష్ అన్నకి, గౌహిత్ బ్రోకి, రెడ్డి శేఖర్ బ్రోకి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకుంటాము. ఈ ప్లాన్స్ ఇచ్చినారు, ఇలా చేద్దామన్నా, ఈ లొకేషన్లో చేద్దామన్నా, ఇట్లా చేద్దాం, కొంచెం క్రియేటివ్గా చేద్దామని మాకు ముందరుండి మాకు సజెషన్స్ ఇచ్చి ఇలా ప్లాన్ చేయించాడు. ఖచ్చితంగా టీం అందరికీ స్పెషల్ 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 థ్యాంక్స్. సో మొత్తానికైతే మీ సినిమా మారీచా ఆడియన్స్ అసలు ఎందుకు చూడాలి, అసలు ఏముందని చూడాలి, ఓకేనా? ఆడియన్స్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే ఇది డ్యూరేషన్ 1 hour 5 minutes ఉంది. మీకు ఎక్కడ కానీ బోర్ కొట్టదు, మంచి థ్రిల్ ఫీల్ ఇస్తుంది. వీకెండ్కి మారీచ్ అనేది కొంచెం మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే మూవీ, ఎంటర్టైన్మెంట్ చేస్తుంది పక్కా. ఇదైతే టీం అందరి నుంచి హామీ ఇస్తాము. అవుట్పుట్ ఎలా ఉందనేది మీరే చెప్పాలి. మూవీ April 5th రిలీజ్ అవుతుందన్న. ఖచ్చితంగా అందరూ చూసి సపోర్ట్ చేయండి. దాన్ని మన వాళ్ళకి అందరూ స్ప్రెడ్ చేయండి. దాని ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేయండి. April 5th రిలీజ్ అవుతుంది, అందరూ చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఆ సినిమా ఎందుకు మీరు 1 hour టైం కేటాయించి అమెజాన్ ప్రైమ్లో చూడాలా అని మీ క్వశ్చన్ రైజ్ అవుతుంది. కానీ దానికి మా దగ్గర ఏమంటే ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేయాలా అని ఇంటెన్షన్ ఉంటుంది. వచ్చే సినిమా ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అట్లా పెద్ద సినిమాలకి ఎక్స్పీరియన్స్ ఇట్లా అన్ని సినిమాలకి ఉంటుంది. కానీ మా సినిమా ఎక్స్పీరియన్స్ చేస్తే మాకు కొంచెం మూవ్ ఉంటుంది, మాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. సో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే కొంచెం మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ చేసి మాకు రివ్యూ అండి. మారీచా మూవీ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ ఆన్ April 5th. Please go and watch. We need your blessings and support. And don't forget to press the bell icon of Shoot and Show the channel. Please watch it on Amazon Prime on April 5th. సో మొత్తానికైతే ఇంత అద్భుతమైన కాన్సెప్ట్, ఇంత డీప్ ఎమోషన్ మరియు టెక్నికల్గా కూడా చాలా ప్రత్యేకమైన సినిమా ఈ మారీచా అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ టీంకి మనం ఒక విషయం చెప్పాలబ్బా. సో వీళ్ళు తీసింది అసలు సినిమానే కాదు, అంటే
వీళ్ళు ఒక ప్రపంచాన్ని సృష్టించారని చెప్పొచ్చు అనమాట. సో మొత్తానికైతే ఇది April 5th మన నేరుగా అమెజాన్ ప్రైమ్లో అయితే అందుబాటులోకి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి తప్పకుండా చూసేయండి. మీకు ఈ ఇంటర్వ్యూ నచ్చితే లైక్ కూడా చేయండి, షేర్ చేయండి, మరియు షూట్ అండ్ షో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఇంకా ఇలాంటి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ కోసం అయితే మాతోనే ఉండండి. నేను మీ ప్రిన్స్ విజయ్, ఇది షూట్ అండ్ షో. మళ్ళీ కలుద్దాం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షూట్ అండ్ షో.